ఈ మంత్ లో తయారు చేసి స్టాక్ ఇవంతా కూడా మొత్తం ఈ స్టాక్ తయారు 5 పక్క దీపాలు పెట్టేలా ఆక్టగన్ ఇది 8 ఫేస్ రైన్ చేసి ఇలా కార్నర్స్ లో తిరిగి పేస్ట్ లాగా చేసి హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 ఫేవరెట్ వీడియో అనమాట. ఎందుకంటే మన ఛానల్లో మోస్ట్ 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 పాపులర్ వీడియో అనమాట. మీరు మన ఛానల్ ఓపెన్ చేసి పాపులర్ వీడియో ఒకటి కనుక చూసారంటే ఫస్ట్లో ఉంటుంది ఈ వీడియో. నేను ఈ వీడియో చేసిన తర్వాత చాలా క్వెరీస్ వచ్చాయి అండ్ నా ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు చాలా క్వెరీస్ వచ్చాయి. సో వై నాట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి, అండ్ దట్టు నాకు నా కాంటాక్ట్ నెంబర్ అది ఉంటుంది అనమాట. సో తను రెగ్యులర్గా చేసేవి అండ్ ఈ స్టోన్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా వాట్సాప్లో కొత్తవన్నీ పెడతారు. సో అవన్నీ చూద్దామని అండ్ ఆల్సో మీకు కూడా షేర్ చేద్దామని వచ్చేసాను. అండ్ ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ప్రైజింగ్ అండ్ ఆల్సో సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తా. అండ్ నేను యూజ్ చేసినవి కూడా మీరు చూసారు కదా, నా దగ్గర ఆల్మోస్ట్ వీళ్ళవి ఒక 6 to 7 ప్రొడక్ట్స్ వరకు ఉంటాయి. లైక్ సన్నికల్ ఉంటుంది, రుబ్బరోల్ ఉంటుంది, అండ్ ప్లాట్ఫామ్ మీద నేను రెగ్యులర్గా యూజ్ చేసి మోటర్ అండ్ పెసిల్ ఉంటుంది. అన్నీ కూడా నేను వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకున్నా. అండ్ ఆల్సో మా కొత్త ఇంటి ఇప్పుడు మేము ఉంటున్న విల్లా ఉంది కదా, దాని నేమ్ ప్లేట్ కూడా నేను వీళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించాను. సో ఈ రోజు అయితే అన్ని కలెక్షన్ చూసేద్దాము అండ్ ఆల్సో ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తా. మీరు ఏ లొకేషన్ అయినా, మన ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే అవుట్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడైనా సరే పార్సల్ అనేది వేసేస్తారు. జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి, మీరు సైజ్ ఏం చెప్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోండి. మీరు కంపేర్ చేయొచ్చు, డిజైన్స్ కంపేర్ చేయొచ్చు. వీళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తారు అన్నమాట డిజైన్స్ అండ్ ఆల్సో ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను ఇన్నిసార్లు వీళ్ళ దగ్గర తీసుకుంటున్నానంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ ఏదో వీడియో చేసామని కాకుండా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ క్వాలిటీ చాలా బాగా తెలుసు. సో అందుకే నేను 100% సజెస్ట్ చేస్తాను. సో ప్రొడక్ట్స్ చూసేద్దాం ఏంటేంటి అనేది. అండ్ మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్టు అయితే కనుక ఇది బెస్ట్ స్టోర్ అనమాట ఫర్ గ్రానైట్స్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్. సో మనం వీడియోలోకి వెళ్తాం. దాన్ని యూజ్ చేసి తినేదానికి స్టార్ట్ చేస్తారంటే ఆ టేస్ట్ పట్టిపోయిందంటే మారదు, బాగుంటుంది. హెల్త్ కాన్షియస్ కూడా అయిపోయింది. అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి దాన్ని యూజ్ చేస్తున్నారు. పని యాక్చువల్గా కష్టమే, టైం అవుతుంది. క్లీన్ చేసేది, కడిగేది అంతా కష్టం. ఆరోగ్యం బాగుంటుంది, అది బాగుంటుంది అని దాన్ని ఏది ఇప్పుడు ఇన్వెంట్ చేయలేదు అని ఆ కాలంలో యూజ్ చేసి తులసి కోట సింగిల్ స్టోన్ లా, ఒకే స్టోన్, జాయింట్ లేదు, సింగిల్ స్టోన్ లో గ్రే కలర్ లో పాలిష్ చేసి చేశాను. ఇది ఒకటి తులసి. మీ దగ్గర ఎలిఫెంట్ కలెక్షన్ బాగుంటది. లాస్ట్ టైం గుర్తుందా, ఎలిఫెంట్ కలెక్షన్ చేసాం మనం. అరణ్య మూవీ తీసుకొని ఎలిఫెంట్ కలెక్షన్ చేసాం, చాలా బాగుంది. ఈ గణేష్ డాన్సింగ్ గణేష్ ఎంట్రన్స్ లో వచ్చింది, లాబీ స్పేస్ లో అలా పెట్టి బాగుంది. ఇది సిమెంట్ లో చేసిన తులసి కోట. ఈ కలర్ పెయింట్ చేసాం కదా, సిమెంట్ చేసింది. ఇది సింగిల్ స్టోన్ లో చేసింది. ఇది రాయిలో ఈ సనికల్ వచ్చి స్టోన్ లో హ్యాండ్ మేడ్ పాతకాలం మోడల్. తమిళ్లో ఏమంటారు దీన్ని? అమ్మికల్ అంటారు. అమ్మికల్లో అంటారు. ఈ ఎలిఫెంట్ చూడండి ఎంట్రన్స్ లో పెట్టేది. నేచురల్ ఎలిఫెంట్ కూడా స్ట్రైప్స్ టెక్స్చర్ అది ఉంటుంది, స్కిన్ అలాంటి చేసాం. అండ్ గుర్తుందా, ఇది లాస్ట్ టైం మనం షూట్ చేసాం. ఇది ఎంట్రన్స్ లోని కాల్ రుద్దేది మనం పెడిక్యూర్ చేసుకోవడానికి వాష్రూమ్స్ లో గానీ ఎంట్రన్స్ లో గానీ చేస్తారు. జస్ట్ ఇందు మీద కాల్ పెట్టి మనం స్క్రబ్ చేసుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో మీకు దాంట్లో స్కేల్స్ అంతా ఏం ఫామ్ అవ్వదు. కాల్ బాగుంది. ఎలా అయితే పెడిక్యూర్ లో మీరు సెలూన్స్ కి వెళ్ళి పెడిక్యూర్ ఎలా చేసుకో సేమ్ ఇదే పాయింట్ చెప్పాలి. లాస్ట్ టైం కూడా
పెడిక్యూర్ చేసుకోండి అలా ఉంటుంది. సేమ్ న్యాచురల్ థెరపీ అన్నమాట కంప్లీట్లీ. ఇది బాత్రూమ్ లో ఒక టైల్ సైజ్ కరెక్ట్, ఒక టైల్ మాత్రం ఎత్తేసి దీని లోపల ఫిక్స్ చేయాలి. ఫిక్స్ సో కాలు తగలదు, మీకు డ్యామేజ్ అంతా ఏమవగలదు, పగుళ్ళు కూడా మొత్తం పోతాయి. ఇది 1/1 సైజ్. ఓకే, దీనోட ప్రైస్ 3800. ఇందులో సైజెస్ ఉంటాయా? ఓకే, స్టాండర్డ్ సైజ్. ఓకే, 1/1 కరెక్ట్ గా ఒక టైల్ సైజ్. కార్నర్స్ లో పెట్టుకోవచ్చు. చిన్నగా మన బట్టలన్నీ వాష్ చేయాలంటే కూడా దానిపై చేసుకోవచ్చు. బుద్ధ కొత్తదిగా చేసాము, బ్లెస్సింగ్ హ్యాండ్ లో బుద్ధ వచ్చేలాగా. అది వినాయకుడు చదువుకుంటున్నాడు చూడు అక్కడ, అక్కడ వినాయకుడు మూలన కూర్చొని చదువుకుంటున్నాడు. అవును, ఇది మోడర్న్ ఆర్ట్లా. ఇది ఇలాంటి పెట్టే పూజ చేయాలని అవసరం లేదు, అలానే మీరు పీస్ లాగా పెట్టచ్చు. ఇది పని కొంచెం ఎక్కువ దీంట్లో. ఇది 1,40,000 వచ్చింది ఈ వినాయకర్, బుక్ రీడింగ్ వినాయకర్. అది మా పిల్లయ్య వినాయకర్ అని చెప్పి, మా పిల్లయ్య అంటే పెళ్లి కొడుకు. అది కాశీ యాత్రకి వెళ్ళేలాగా అంగవస్త్రం పట్టుకొని వెళ్తారు కదా. ఇప్పుడు పెళ్లి మంటపం, పెళ్లి ముందు కాశీకి వెళ్ళిపోతాననే ట్రెడిషన్ ఉంటది కొంతమందికి అలాగా. అవును, ఈ గణేష వాల్ అనిపించేది రౌండ్ గా అనిపిస్తారా, ఎంట్రన్స్ వాల్. అది డీటెయిలింగ్ బాగుంది కదా. అది కూడా సేమ్ మనం గోడ కలా వాల్ లో పెట్టేసుకోవచ్చు. వాల్ ట్రెడిషనల్ గా ఉంటే పూజ చేయాలి. ఇది మోడర్న్ ఆర్ట్ లో చేసి ఆర్ట్ పీస్ లాగా పెట్టుకోవాలి. రవి అయ్యప్ప స్వామి చూసావా? అవును, అయ్యప్ప వెనక నాకు అయ్యప్ప అంటే ఇంట్రెస్ట్, అందువల్ల ఒక అయ్యప్ప ఎప్పుడు ఉంటుంది. ప్రవీణ్కి అసలు చాలా ఇష్టం. మా అత్తవారికి అయ్యప్ప స్వామి బాగా ఇష్టం అన్నమాట, మామయ్య గారికి ఇంకా ఎక్కువ. అది ఈ నంది చూడండి, నిజంగా హోల్స్ వేసి దారం కట్టాము, రియలిస్టిక్ గా స్టోన్ లో ఇలాంటి ముక్కులని హోల్స్ వేసి దారం రియలిస్టిక్ గా కట్టాయి. ఇది సేమ్ అలా ఏమైనా పెట్టుకొని యురిలిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇదేంటి వినాయకుడు డిఫరెంట్ గా ఉంది? ఇది దీపం పెట్టే వినాయకుడు అండి. ఓకే, దీపం దీంట్లో నూనె పోసి దీపం పెట్టి దీపం మీద ఇది మొత్తం. అది ఒక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. అదే చాలా డిఫరెంట్ గా ఉంది. అవును, నేను రెఫరెన్స్ పిక్చర్ మీకు చూపిస్తా. 18 ఇంచెస్ సైజ్, లార్జెస్ట్ సైజ్ రోల్ ఇదే. ఓకే, ముగ్గురు నలుగురు కావాలి దీన్ని మూవ్ చేసేదాన్ని. 18 ఇంచెస్ సైజ్. ఇది వెయిట్ కూడా అబౌవ్ 70 kg పైగా వస్తుంది. ఒక పెద్ద ఫ్యామిలీ, 10 మందిలు ఉన్నారు ఫ్యామిలీ, ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా, అంటే వాళ్ళు తీసుకుని కామన్ గా దీన్ని యూస్ చేస్తారు. అంటే ఫిక్స్ చేసేసుకోవాలి, అవసరం లేదు, మూవే చేయను. దీని వెయిట్ లేదు అలానే ఉంటుంది. బట్ ఇది మీరు ఇప్పుడు ఆన్లైన్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఇది మీరు మూవ్ చేయాలి. మనము అది పార్సల్ లో వుడెన్ బాక్స్ అంతా కొట్టి పంపిస్తారు. ఎందుకంటే సైజ్ పెద్దది కదా. 26,000 వచ్చింది, 26,000. దీని ప్రైస్ లావెండర్ బ్లూ కలర్. దీని సైజ్ దీని మాత్రం ఇదే సమ వెయిట్ ఉంటుంది. దీంట్లో బాగా మంచి ఎక్సర్సైజ్ అయిపోద్ది చక్కగా చేసుకుంటే మంత్లీకి ఒకసారి. మీరు దాన్ని తిప్పి చూడండి. చాలా వరకు ఉంది, ఇది పెద్దదిగా ఉంది. ఇప్పుడు కానీ చేసారా మొత్తం? వన్స్ చేస్తే లైఫ్ టైం ఉంటుంది. చాలా వరకు ఉంది. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు లేదు 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 అంత పెద్ద సైజ్ లేదు. అండ్ దట్ లాస్ట్ టైం ఈ మోడల్ కనిపించలేదు నాకు. అంటే ఇలా లోతు ఉండి పెద్ద హ్యూజ్ రాక్ ఎత్తి బాగుంటది. ఇలా అయితే స్పిల్ అవుతుంది. ఎంట్రన్స్ లో గేట్ పిల్లర్ పైకి. ఇది ఒక పేరు 90,000 వచ్చింది. మీ దగ్గర ఎలిఫెంట్స్ కలెక్షన్ అంతా ఒక వీడియో చేసి తెలుసా? నాకు ఎలిఫెంట్స్ చాలా ఇష్టం. నేను 100-150 ఎలిఫెంట్స్ ని 1 year లో చేశాను. ఎలిఫెంట్స్ అన్ని కలెక్షన్ చేయొచ్చు వీళ్ళ దగ్గర అండి. అది వచ్చి షష్ఠి కోలం అని. ఓకే, తమిళ్లో కార్తికేయ ఉంటాడు కదా, మంత్రం సరవణ భవ అని ఉంటుంది. అంటే సరవణ భవ అంటే కార్తికేయ గాయత్రి మంత్రం ఉంటుంది కదా. దీని పైగా దీపం పెట్టి, అది నేను ఈ టేబుల్ మీద చూసాను, ఆ టేబుల్ మీద కూడా చూసాను. పూజ రూమ్ లో మధ్యలో పెట్టి 2,400. ఇట్లా కింద లెగ్ అంతా పెట్టి కొంచెం ఎలివేటెడ్ గా ఉండేది. ఒక పీఠం లాగా ఉంటది. మనం పూజ గదిలో తమిళ రాసి సరవణ భవని. దీంట్లో మీకు ఏదైనా ఒక ఇనిషియల్ నమ శివాయ, నమో నారాయణ అలా పెట్టుకోవచ్చు. అలా కూడా మనం మార్చి రాసి చేసుకోవచ్చు. ఇది ఫౌంటైన్ గణేష. ఈ లోటస్ లో నీళ్ళు పోసి మోటార్ ఆన్ చేస్తే ఇవాళగా నీళ్ళు వచ్చి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. హ్యాండ్ మేడ్, కంప్లీట్ యాంటిక్ ఫినిష్. మీరు చూసారంటే జైల్లో చేసినట్టు ఆ ఐస్ అంతా హైలైటెడ్ గా ఉంది. దాన్ని సింగిల్ స్టోన్ లా చేసింది ఫినిషింగ్. మాక్సిమం అన్ని సింగిల్ స్టోన్ వస్తాయి కదా. ఇది గార్డెన్ లో పెట్టేది, గార్డెన్ అవుట్డోర్. అది
Water ఈ ఎలిఫెంట్ చూడండి, రిలాక్స్ ఆర్ట్ అని. రిలాక్స్ ఆర్ట్ లో ఒక ప్రవీణ్ వచ్చడానికి అదే షూట్ చేశారు, వాళ్ళ క్యూట్ ఉందని చెప్పి. మీరు గార్డెన్ లను ఇంటి బయటను ఇలాంటి ఎలిఫెంట్ వచ్చి ఒక పెద్ద అనిమల్ సైజ్ లో మీరు ఇమాజిన్ చేయండి. ఆ ఎలిఫెంటే బాగా రిలాక్స్ గా నిద్రపోతుంది, అంటే క్యూట్ గా ఉంటుందని ఒక కాన్సెప్ట్ లో చేశారు. చాలా బాగుంది, అది చాలా యూనిక్ గా ఉంది. వీళ్ళ దగ్గర ఏంటంటే మెయిన్ చాలా గ్రానైట్ స్టోర్స్ ఉంటాయి కానీ పీసెస్ చాలా చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వీళ్ళు ప్రతిసారి కొత్తగా ఏదో డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఒకే రెగ్యులర్గా అమ్మికల్ అని లేకపోతే రుబ్బురోల్ అని ఇలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తారు. లైక్ లాస్ట్ టైం ఒక చూపించాను, ఈసారి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. 65,000 దాని కాస్ట్. 65,000 ఇట్లా చేస్తాం సింగిల్ స్టోన్ లో. ఓకే, అదే నిలుచుకుని నేను ఆర్ట్ చేసింది. అది స్టాండింగ్ లా ఉంటుంది, కొంచెం ఫ్లయింగ్ లాగా అది పట్టుకుంటుంది. ఈ రెండు పెట్టుకుంటే బాగుంటది, దాని పక్కన ఇది దీని పక్కన అది పెట్టుకుంటే బాగుంటది. న్యూ కాన్సెప్ట్, న్యూ డిజైన్. అది కేవ్ బుద్ధ, రాక్ లోపల వేసిన కేవ్ బుద్ధ. అది అన్ని సింగిల్ పీస్, వన్ టైమే జాయిన్ అవుతుంది, ఇంకోసారి రాదు. ఓకే, అంటే మనకు అలాంటి రాయి దొరికేటప్పుడు మనం చేయాలి. స్టోన్ దొరికిందని బట్టి అది ఉంటుంది. ఇది తులసి కొట్ట. ఇది సింగిల్ స్టోన్ లో చేసింది. ఇది కూడా తెలుసుకోవటం. ఇది కూడా తులసి. ఎంత పెద్దది, ఒక ఆర్డర్, కస్టమర్ ఆర్డర్. ఆ పక్క శంకుచక్ర నామం ఉంటుంది, పెద్దదిగా రావాలని. శంకుచక్ర నామం 5 పక్క దీపాలు పెట్టేలా. ఆక్టగన్, ఇది 8 ఫేస్ ఆక్టగన్ ఫేస్ లో వస్తుంది. చాలా బాగుంది, బాగా జైజాంటిక్ గా ఉంటుంది. కస్టమర్ ఆర్డర్. ఓకే, ఇది ఎక్కునేది వచ్చి క్రేన్ లిఫ్టింగ్, క్రేన్ మీరు మ్యాన్ హ్యాండిల్ ఉండదు. ఇది కూడా అలానే. ఇది సింగిల్ ఎంత ఉంటుంది ఇది? ఏమన్నా ప్రైస్ అప్రాక్సిమేట్లీ? దీని ప్రైస్ 1,40,000. 1,40,000. అంటే దీనోడ ప్లేస్ పెట్టిన ప్లేస్ వచ్చి బాగా ఎలివేటెడ్ హైగా కట్టి ఎక్కువ ఉండాలి, పై చుట్టి వచ్చినట్టు అది చేయాలి. ఇది రిలాక్స్ ఆర్ట్ బుద్ధ. బ్యాక్ సైడ్ లో చూడండి, ఈ పక్క ఫౌంటైన్ లాగా నీళ్ళు వస్తుంది. ఇక్కడ ఈ డీటెయిలింగ్ బాగుంది కదా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సిమెట్రికల్ గా ఫేస్ ని స్ప్లిట్ చేసి ఒక ఫేస్ కి ఈ పక్క ఒక గ్రోయింగ్ ట్రీ, బ్లూమింగ్ ఫ్లవర్స్ అంతా వేసి ఆ పక్క ఫ్లోయింగ్ వాటర్, ఇవన్నీ ఒకే కాన్సెప్ట్ లో ఒకే రాయిలో ఫ్లో అవుతుంది. మోటార్ కనెక్ట్ చేయాలి, ట్యాంక్ లో నీళ్ళు ఫిల్ చేసి మోటార్ వేలిగా పైగా వర్కింగ్ అవుతా ఉంటుంది. ఇంకొక 1 వీక్ లో కంప్లీట్ అయిపోతుంది. ఒక స్టోన్ మీద ఇంత డీటెయిల్ కావింగ్ చేయడం చాలా కష్టం కదా. అవును, అంటే ఒకవైపు గ్రోయింగ్ ఒకవైపు వాటర్ అనేది పాజిటివ్ గా 1 year గా కాన్సెప్ట్ క్రియేట్ చేసి పేపర్ లో డ్రా చేసి క్రియేట్ చేసి మళ్ళీ స్టోన్ లో చేస్తాం. బాలాజీ గారి క్రియేటివిటీ చాలా ఎక్కువ అసలు. ఇది ఒక ఆర్డర్ నాసిక్ ముంబై పోతుంది, ఒక కస్టమర్, ఇండివిజువల్ కస్టమర్ ఆర్డర్. నెక్స్ట్ వీక్ డెలివరీ. ఈ బొట్టు కూడా డీటెయిలింగ్ పాలిష్ బాగుంది కదా. ఈ గణేశుడు బాగున్నాడు. ఇదని లాస్ట్ టైం ఫినిషింగ్ మాత్రం కొంచెం టోన్ చేశాను. ఇది అన్న, ఇది తమ్ముడు. నేను చేసిన కాన్సెప్ట్ దీనికైనా ఒక మైనస్ సైజ్ లో ఉంటుంది, ఒక 3 inches చిన్నది ఉంటుంది. ఆపోజిట్ లా ఆనుకునేటట్టు పక్కన పెడితే ఆపోజిట్ లా ఆనుకుని కూర్చుని దాన్ని ఫినిష్ టెక్స్చర్ చూడండి. ఇవన్నీ వాష్ బేసిన్స్, సింక్స్. ఇల్లు కట్టుకునేటప్పుడు పెట్టాలి. సింగిల్ స్టోన్ లో చేసి సింక్ ఇదండి. మనం అప్పుడే ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసుకునేలా పెట్టుకోవాలి. ఇది మన హ్యాండ్ మేడ్ రోల్, మన పాతకాలంలో గ్రానైట్ లేకుండా నేచురల్ గా కావాలి అంటే దీంట్లో వచ్చి ఫినిష్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, నేచురల్ గా ఉంటుంది. అంటే న్యూస్ అవును, ఇది అదే నేచురల్ సనికల్. కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. దీన్ని కిచెన్ టాప్ పైగా పెట్టుకునేది, ఇంటికి బ్యాక్ సైడ్ లో ఎక్కడన్నా ఒక మేడ లాగా కట్టి దాని పైకి పెట్టి కూర్చొని ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. లుక్ వచ్చి చాలా ట్రెడిషనల్ గా. ఫినిషింగ్ కొంచెం ప్లస్ ఆ మైనస్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి రోల్ లోడ ప్రైస్ 4,500 వస్తుంది. ఈ సనికలోడ ప్రైస్ 2,500 వస్తుంది. లార్జ్ సైజ్ ఏది ఇందులో? దీంట్లో పెద్దది ఉండేదానిలో పెద్దది ఇది. ప్రైస్ అంతా అన్ని పీస్ ఒకే ప్రైస్. మనం చేసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అదే వేరియేషన్. మొత్తం పీస్ చేసేదానికి ఒకే టైం. అంటే గ్రానైట్ వద్దు అనుకునే గ్రానైట్ అయితే సైజ్ లెక్కలో వస్తుంది, ఇది అయితే పీస్ రేట్.
పర్టికులర్ అనేది ఏం ఈ ఉండదు. పీస్ చేసే ఆర్టిస్ట్ అందరూ 40 years ఓల్డ్ పీపుల్. ఆ కాలం నుంచి పని నేర్చుకుని చేసేవాళ్ళు. ఓన్లీ కరెంట్ లేకుండా ఎలక్ట్రిసిటీ లేకుండా పని చేస్తారు. ఇప్పుడు వచ్చే పని అంతా మెషినరీ, బ్లేడ్, ఎలక్ట్రిసిటీని డిపెండెంట్ గా ఉండేది. ఇది కరెంటే లేని కాలంలో ఉండి చేసే గ్రామంలో అంతా పెట్టుకునే మోడల్. ఇది మేము ఇంకా కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఆ లేబర్స్ అంతా మనం డిపెండెంట్ గా ఇక్కడనే ఉంటారు. వాళ్ళకి వేరే పని తెలియదు, ఎందుకు చేస్తాం. గ్రాటిట్యూడ్ ఇంప్రెషన్ లో చేసి ఆనుకునేటట్టు చేసి ఇక్కడ సైజ్ ఉంటుంది. ఇలా బెంచ్ లోనే ఇంప్రెషన్ ఉంటుంది. యాక్చువల్ గా కూర్చునే షేప్ ఉంటుంది. మనం కూర్చుంటే లాక్ అయినట్టు ఒక ఫీల్. యాక్చువల్ గా బెంచ్ వచ్చి ప్లెయిన్ గా ఉండింది, పైకి పెట్టాము. ఒక ఆయన వచ్చి బాగా వర్షంలో తడిచిపోయి ఫుల్ వెట్ ప్యాంటుతో వచ్చాడు. వచ్చి కూర్చుని లేసుకుని పోయినాడు. ఆ వెట్ ఇంప్రెషన్ ఉండింది. సడన్ గా ఐడియా వచ్చి మార్క్ చేసి దాన్ని డౌన్ చేసేసాను. ఇది ఒక R&D లాగా రీసెర్చ్. R&D అంటే మనకు సడన్ గా ఏం అనిపించింది చూసామా, ఇంప్లిమెంట్ చేసామా, డిజైన్ అది డిజైన్ అయిపోతుంది. మనం క్రియేట్ చేసేటప్పుడు అది ఒక సంతోషం. మన క్రియేటివిటీ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఈ ఇంప్రెషన్ లో కొంచెం కంఫర్ట్ ఉంటుంది. పైగా చూసింది ఒకటి, దానికైనా డెవలప్డ్ వర్షన్. ఇది మధ్యలో కొంచెం లిఫ్ట్ చేశాను, దాంట్లో ఫ్లాట్ గా ఉంది. నెక్స్ట్ దీంట్లో ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటాను. ఎవ్రీడే లెర్నింగ్ లాగా. అంతే, సూపర్. అసలు ఈ బుద్ధ అవన్నీ చేసాము లాస్ట్ టైం. ఇవన్నీ కొన్ని లాస్ట్ టైం ఉన్నాయి, రిపీటెడ్ ఉన్నాయి, చాలా వరకు కొత్తగా కనిపిస్తున్నాయి. లైక్ ఈ బెంచ్ ఒకటి, కొన్ని ఎలిఫెంట్స్ ఒకటి. ఎలిఫెంట్స్ ఈసారి సీతారాములు, ఇది వచ్చి సుబ్రహ్మణ్యర్, కార్తికేయ వైఫ్ ఇద్దరు. కార్తికేయ వచ్చి సుబ్రహ్మణ్యర్ అని, వాళ్ళకి పీకాక్ వస్తుంది. వాళ్ళ వైఫ్ వల్లీ దేవాని. ఆయనకు ఆపోజిట్ లను ఒక పీకాక్ వస్తుంది. అది గుడిలో సెటప్ లాగా పెట్టేది. ఒక ఆర్డర్ దానికి పోతుంది. ఇది చూడు, అది ఫ్రాక్ వైట్ గా ఉంటుంది. దాంట్లో నేను కింద హోల్స్ వేసాము. అది మీరు ఒక వాటర్ బాడీలో పెడితే నీళ్ళు వచ్చి ఫ్రాగ్ నుంచి వచ్చి అలా బయట వచ్చి పడండి. ఫ్రాగ్ కానీ చాలా బాగుంది తెలుసా. ఇది సింగిల్ రాక్ ఇది కూడా ఒకే రాయి చూసేదంతానే ఒకే రాయి. అప్పుడే లాంగ్ లైఫ్ వస్తుంది. ఎలిఫెంట్స్ ఇప్పుడు కలెక్షన్స్ కొత్తదిగా కాంపౌండ్ వాల్ పైగా పెట్టే ఎలిఫెంట్స్. మన ఇంట్లో లోపల వచ్చిందే మనం చూసే ఎలిఫెంట్స్ గా ఉంటే అది ట్రంక్ అప్ గా ఉండాలి. ఇంట్లో లోపల పెడితే అది ట్రంక్ డౌన్ పెట్టాలి. ట్రంక్ అప్ లో ఇలాంటి ఎలిఫెంట్స్ ట్రంక్ అప్ అవి బయట పెట్టుకోవాలి. ఇంట్లో లోపల వచ్చిందే చూసేనట్టు. దీంట్లో ఒక ఎలిఫెంట్ లెఫ్ట్ లెగ్ ఉంటుంది, ఒక ఎలిఫెంట్ రైట్ లెగ్ ఉంటుంది. ఇదే పేర్. ఎలిఫెంట్ బాడీ ఫీచర్స్ వచ్చి ఎలిఫెంట్ నడుచుకునేటప్పుడు మీరు నోటీస్ చేశారంటే ఫస్ట్ రైట్ లెగ్ ఎత్తి పెట్టేటప్పుడు దాని టైల్ వచ్చి లెఫ్ట్ పోతుంది. అవునా? అవును, లెఫ్ట్ లెగ్ ఎత్తి పెడితే టైల్ రైట్ పోతుంది, ఆపోజిట్ గా మారుతుంది. మనం ఎప్పుడు వినలేదు కదా. మనం ఎలిఫెంట్స్ చాలా మంచిగా చూస్తాం కానీ అంత నెక్స్ట్ టైం నోటీస్ చేయండి. దాన్ని చూసి అలాంటి మనం స్టార్ట్ చేసాం. దీనికి కూడా అదే ఫీచర్స్ ఉంటుంది. టైల్ ఆ టైప్ లో మీరు డిజైన్ చేశారు. రైట్ లెగ్ ఎత్తి పెట్టే టైల్ ఆపోజిట్ లో ఉంటుంది, లెఫ్ట్ లెగ్ ఏమో ఈ పక్క వస్తుంది. అది నడుచుకునేటప్పుడు దాని మసిల్ అలా వర్కౌట్, దాన్ని అలానే మనం సౌండ్ చేస్తాం. సేమ్ అలాగే ఇవి ట్రంక్ అప్ లో చేసింది. ఇది బేబీ గణేష్ అని తవుడుకున్నాడు. నాకు తెలుగు అంత రాదు. ఏం పర్లేదు, మీకు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. క్యూట్ ఉంది అది. వినాయకుడు చూస్తున్నాడు చూడు, బేబీ లాగా. అది మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ట్రంక్ కిందకు ఉంది కాబట్టి తొండము ఇంట్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా వినాయకుడు వచ్చి 4 చేయి పెట్టుకుని ఇలా పోస్ట్ ఉండేది వచ్చి కంపల్సరీ పూజ చేయాలి. మళ్ళీ ఆర్ట్ పీస్ లాగా పడుకునేది, ఆనుకునేది, బుక్ చదివేది, ఇవన్నీ ఎక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు. పూజ చేయాలని అవసరం లేదు. ఈ ఎలిఫెంట్స్ అంతా ఒక పేర్ 70,000 90,000 అలా వస్తుంది. పేర్ ఎలిఫెంట్స్ మాత్రం ఎప్పుడుమే పేర్ తీసుకోవాలి. ఒకటి రైట్ లెగ్, ఒకటి లెఫ్ట్ లెగ్. అదే ఇది అన్ని గుడిలో పెట్టే ఎలిఫెంట్. ఇది లైమ్ స్టోన్ అని ఒక వెరైటీ. నాకు వినాయకుడు మాత్రం బాగా నచ్చింది. లైమ్ స్టోన్ వెరైటీ
కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే చిన్న సైజులో మనం ఏదైనా కావాలన్నా చేయాలి. కానీ మీ దగ్గరికి వచ్చిన బ్లాక్ స్టోన్ ప్రతిసారి గ్రానైట్ సైజులో ఏది చేయను అవుతుంది. మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఏంటంటే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ అవన్నీ చూపించాలి, కట్టే నాకు సంతోషం మళ్ళీ అవన్నీ చేయించుకోవాలి డీటెయిల్ గా గ్రానైట్ తో అన్ని చేయించుకోవాలి. గిఫ్టింగ్ ఇప్పుడు స్టోన్ లో చేసిన దాంట్లో ఈ లైమ్ స్టోన్ లో చేస్తే మనం పూజ చేయాలని అవసరం లేదు, అలానే ఉండదు. షో పీసెస్ లాగా నో ప్రాబ్లం. చూసాం స్టార్టింగ్ లో చూసాం, అది ఇంకా పెద్దది ఉంది. లీఫ్ గణేశాల గ్రానైట్ లో చేసింది, కలర్ ఆప్షన్స్, 4 కలర్స్. గణేశ కూడా అబ్స్ట్రాక్ట్, గణేశ కూడా మోడల్. మీరు పూజ చేయాలని అవసరం లేదు, గణేశ ఉండాలి అంటే ఇంత ట్రెడిషనల్ గా ఉండకూడదని. అది కూడా చూడండి రిలాక్స్. వెనకతలు కూడా ఆకు వచ్చింది ప్రైవేట్ డిజైన్. లీఫ్ కూడా రివర్స్, లీఫ్ రివర్స్ లో వెనకతలు కూడా వచ్చింది. ఇది ఇవన్నీ దీని పేరు స్పౌట్ అని, కోముఖం అని. టెంపుల్ లో అభిషేకం చేస్తే రైట్ సైడ్ లో వచ్చి పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఫౌంటైన్ అంతా చేస్తారు. ఒక ఫౌంటైన్ వాటర్ క్రియేట్ చేసి నీళ్ళు దీనిలో ఉండి వచ్చి ఒక పాండ్ లో పడినట్టు అదని చేస్తారు. మేరీ మాత కదా, మేరీ మాత బేబీని పెట్టింది. ఈ గణేశ గుడిలో పెట్టే ఇవన్నీ పూజ చేసేవారు, కంపల్సరీ పూజ చేయాలి పెట్టే. ఓకే, ఇవి ఏంటంటే గుడిలో స్టార్టింగ్ మనకి వినాయకుడు ఉంటారు కదా ఆ టైప్. అవును. ఈ గణపతి వచ్చి లక్ష్మీ గణపతి అని బ్యాక్ సైడ్. లక్ష్మి వచ్చి గణేశ పైగా కూర్చుని ఉంటారు, దానికి 10 హ్యాండ్స్ ఉంటుంది. లక్ష్మీ గణపతి అది ఒక కస్టమర్ ఆర్డర్, బాగా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. గణేశ చూసేదానికి 10 హ్యాండ్స్ లక్ష్మీ జైలు పెట్టుకుని 100% పూజ చేయాలి. చేస్తే మంచి పవర్. గుడిలా కట్టి అయ్యగారు వేసి దాన్ని చేయాలి. అది లక్ష్మీ హయగ్రీవర్ ఆయన. హయగ్రీవర్ తెలుసు కదా మీకు, దాంట్లో లక్ష్మి కూడా ఉంటుంది. ఇది అమ్మ కూతురు ఫీడ్ చేసినట్టు ఫిష్. దేనికి పెడతారు ఇవి? ఇలా ఇది నర్సరింగ్ కైండ్ ఆఫ్ తావులో పెట్టాల్సిన షోపీస్ లాగే. ఇది మ్యాక్సిమం హాస్పిటల్స్ లో పెడతారు, స్కూల్స్ లో పెడతారు. నర్సరింగ్ అంటే అమ్మ వచ్చి కూతురికి ఫీడ్ చేసిన ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడంతా కావాలా. మదర్ అండ్ బేబీ లాగా. మదర్ అండ్ బేబీ. ఇది నంది అంట, శివలింగం. ఎక్కడ వినాయకుడు మాత్రం అట్రాక్టివ్ అంటున్నారా ఎక్కడికి వెళ్ళినా సరే. అది వచ్చి లైఫ్ లో ఏం ప్రాబ్లం లేదు, మనం దేనికి భయపడాలని అవసరమే లేదు అనేటప్పుడు ఒక మైండ్ ఉంది కదా, ఆ మైండ్ దాని అలా కూర్చుని పీస్, ఒక మైండ్ పాజిటివిటీ ఉంటుంది. అవును, రిలాక్స్, కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్ట్. దేని గురించి ఆలోచించకుండా అంతే. మనం ఎలాగో అందులో అలాంటివి పెట్టుకుంటే చక్కగా మనకు కొంచెం మైండ్ పాజిటివ్ ఉంటుంది. ఇది ఏం హ్యాండ్? ఇది అది ఫింగర్. కస్టమర్ అయినా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫింగర్ లాస్ చేశారు ఏదో ఒక యాక్సిడెంట్ లా. వాళ్ళకి ఈయన గిఫ్ట్ ఇవ్వాలి, ఈయన ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చేదానికి ఏం ఇవ్వాలని ఆయన దగ్గర మొత్తం ఉంటుంది. ఆయన చాలా రిచ్ పర్సన్, ఆయన దగ్గర ఫింగర్ దా లేదని ఒక ఫింగర్ ని స్టోన్ లో చేసి డిఫరెంట్ కదా. నేనే షాక్ అయినా. ఆయన చెప్పిన ఎవరు అలా అడగరు. మనకి ఇక్కడ 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 కర్వ్ ఉంటుంది కదా ఫింగర్ కి, అలా ఇక్కడ ఒక కర్వ్ ఫింగర్ లో చేసాం. మనం వచ్చి ఫస్ట్ మన ఆఫీస్లో ఉండే స్టోన్ పిల్లర్ నా ఆసక్తి చేశాను యాక్చువల్గా, ఒక క్రియేటివ్గా అలా చేయాలని. అది చేసేదానికి ముందు ఇక్కడ ఈ వాల్ డ్రా చేసి చేసేదానికి ముందు వాల్ దాన్ని డ్రా చేసి దీనిలో ఒక కాన్సెప్ట్. ఇది వచ్చి అన్నపక్షి. అన్నపక్షిని వచ్చి క్లాక్ వైజ్లో వన్ బిహైండ్ ది అదర్, అది తెలుగులో ఎలా చెప్తుంది, ఒకదాని తర్వాత ఒకటి క్లాక్ వైజ్లో తిరిగేటట్టు చేసి మన మైండ్ ఏమంటే అది తిరిగేది వచ్చి ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటే గాలి వస్తుంది కదా, ఆ గాలిగా ఎయిర్ అది కలిపి. అన్నపక్షికి ఫెదర్స్ ఎక్కువ ఉంటుంది. అన్నపక్షి వన్ బిహైండ్ ది అదర్ తిరిగేటప్పుడు గాలి వస్తుంది ఫ్యాన్ లాగా, ఆ గాలిగా పొడి దాన్ని చేశారు.
ఈ మంత్ లో తయారు చేసే స్టాక్ ఇవంతా కూడా మొత్తం ఈ స్టాక్ తయారు చేసేదంటే మనం రా మెటీరియల్ గా వచ్చేటప్పుడు అది ఎలాంటి వస్తుంది, ఫినిష్ కలర్ ఎలా వస్తుంది మనకు తెలియదు. సో మేము ఆర్డర్స్ తీయలేదు. ఆర్డర్స్ తీస్తే ఆర్డర్ ఇచ్చేటప్పుడు అలా ఉంటుంది, చేసిన తర్వాత అలా వస్తుంది. సో బేసికలీ మనం చేసి ఏం పీస్ రెడీగా ఉంటుందో ఆ పీస్ని చూపి సేమ్ పీస్ని ఇస్తాం. ఇంకంటే కస్టమర్ ఎలా వచ్చి అలా సెలెక్ట్ చేసుకుని పట్టుకుంటే యు బై వాట్ యు సీ. మీరు ఏం చూస్తున్నారో అదే పీస్ వస్తుంది. కొత్తగా చేసేటప్పుడు మారిపోతుంది. ఇంకొకటి హ్యాండ్ మేడ్, న్యాచురల్ స్టోన్, కలర్ వేరియేషన్ ఉంటుంది, సైజ్ వేరియేషన్ ఉంటుంది, అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఇది మెక్సికన్ పెస్టల్ అని ఒకటి తయారు చేసాము. మెక్సికన్ పెస్టల్ చూపిస్తాను. ఇది ఒక 10 ఇంచ్ డయా లాగా ఉంటుంది, ప్లేట్ లాగా, స్టోన్ లాగా. హ్యాండిల్ సేలో పట్టుకునేట్టు మనం గ్రైండ్ చేసి ఇలా కార్నర్స్ తిరిగి పేస్ట్ లాగా చేసి ఇది కొత్తగా చేశాను. సేమ్ అందులోనే గ్రానైట్ కూడా ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇది మొత్తం గ్రానైటే, అది అన్పాలిష్, ఇది పాలిష్ వస్తుంది. ఇది వచ్చి కొంచెం నేచురల్ గా ఉండాలని అన్పాలిష్ చేశాను. మీరు యూస్ స్టార్ట్ చేయండి ఇది వచ్చి బ్లాక్ అయిపోతుంది. దీంట్లో ఈ కార్నర్స్ కూడా, ఈ కార్నర్స్ లో కూడా కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. ఈ కార్నర్ అంటే కార్నర్ కరెక్ట్ మ్యాచ్ అయ్యింది, ఏది మిస్ అవుతుంది. మన చేయిలో పట్టుకునే మీరు పట్టి చూడండి, ఇలా పట్టుకొని మీరు ఇలా కూడా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చు. ఇది వచ్చి పేస్ట్ మ్యాషింగ్ చేసేది. మ్యాషింగ్ కానీ పౌడర్ కానీ దేనికైనా కానీ. యాక్చువల్గా అమ్మికల్ ఒకటి ఉంది, అమ్మికల్ అంటే సనికల్. సనికల్లో కాన్సెప్ట్ అది. సనికల్లో వచ్చి ఓవర్ఫ్లో అయి బయట పోతుంది, దీంట్లో లోపలనే ఐకాన్. బాగుంది, చాలా బాగుంది. ఇది డిఫరెంట్. దీనికి ఇలాంటి పెస్టల్ ఇవ్వాల్సి. ఇదే సేమ్ టైప్ లో ఈ డంబెల్ పెస్టల్ కూడా పెట్టాల్సి. ఇది కూడా ఫిక్స్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, ఇది హ్యాండీగా ఉంటుంది. అది హ్యాండీగా ఉంటుంది. రెండిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇదే ఇప్పుడు కొత్తగా తయారు చేసింది. 4750 వస్తుంది. ఈ సైజ్. అవును, ఈ సైజ్ స్టాండర్డ్ ఒకే సైజ్ 4500. ఇది స్టోన్ లా వుడెన్ స్టిక్ స్టోన్ ఇది పెట్టి మ్యాష్ చేసేది, మిక్సింగ్ మ్యాషింగ్ అదంతా చేసేది. పచ్చడి చేస్తాం కదా, పచ్చడి చేసేది. పాలిష్ చేసామంటే లిక్విడ్ ఫామ్ కు పాలిష్ చేసాము. దీనిలో రఫ్ ఉంటుంది, అది సాలిడ్ ఫామ్ మ్యాచింగ్ కి రఫ్ అది వస్తుంది. అది ముందునే చెప్తే దానికి తగినట్టు చేసి ఓన్లీ ఆన్ ఆర్డర్ గా. ఇది రెడీమేడ్ లో ఉండదు, వుడెన్ స్టిక్ లా చేసేది. ఇది ఆయుర్వేదిక్ కదా, ఇది కల్వం ఆయుర్వేదిక్. అవును, కల్వం మెర్కురీ అంతా. మనం లాస్ట్ టైం చూసినవి కూడా ఉన్నాయి, ప్లస్ కొత్తవి కూడా చాలా. కల్వం అని, కల్వం అంటే పేస్ట్, మీరు కూడా తీసారు ఒకసారి, పేస్ట్ పచ్చడి అంతా. యాక్చువల్ గా హెర్బల్ మెడిసిన్స్ గ్రైండింగ్ ఇదా కల్వం. ఈ కల్వం వచ్చి ఇంకో 2900 3500 అలా వస్తుంది. ఇది ఆ చిన్నది మార్టర్ అండ్ పెస్టల్ అని. ఇది రెగ్యులర్ సైజ్. అవును, అది 1200 వస్తుంది చిన్నది. అది క్లౌస్, కార్డమన్ ఇలాంటి దంచుకునేది. జస్ట్ నార్మల్ రెగ్యులర్ గా మనం యూస్ చేయడం. అవును, క్లౌస్ అండ్ కార్డమన్ వాడుకునే చిన్న, లెస్ వెయిట్ అండ్ స్మాల్. ఇదే పాసిబుల్ టు. ఇది వచ్చి మినిమల్ యూసేజ్, మాక్సిమం యూసేజ్. ఈ డంబెల్ పెస్టల్ వన్ దా బాగా ఇది ఉంది. ట్రేడ్ మార్క్ డిజైన్ అంటే డంబెల్ పెస్టల్ వన్ మనమే డిజైన్ చేసి. నా దగ్గర సేమ్ లాస్ట్ టైం తీసుకెళ్ళా కదా, ఎన్ని కామెంట్స్ వచ్చాయో దీని మీద. అమ్మో అసలు చాలా. రెండు సైజ్ 5.5 ఇంచెస్ డయాని, ఇద్దరు మంచిలు ఉండే ఫ్యామిలీ కరెక్ట్ గా ఉంటుంది. అది 1900 వస్తుంది. పెద్దది వచ్చి 7 ఇంచెస్ డయా, ఇది 7 ఇంచెస్. 7 ఇంచెస్ తీసుకున్నట్టు 3750 వస్తుంది. ఇంట్లో కలర్ వెరైటీస్ బ్లూ, బ్లాక్, రెడ్ అలా వస్తుంది. ఇది మన కౌంటర్ టాప్ మీద పెట్టుకుని. ఇవి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటాయి? ఈ సైజ్ అయితే ఎంత ప్రైస్ పడుతుంది? సైజ్ రెండు సైజ్ వస్తాయి. కలర్స్ 3 కలర్. ప్రైస్ అయితే ప్రైస్ చిన్నది వచ్చి 1900, పెద్దది వచ్చి 3750. ఓకే. రుబ్బు రోల్ కూడా మనం లాస్ట్ టైం తీసుకెళ్ళాం కానీ మీరు పార్సల్ వేసేసారు అప్పుడు. అవును, మనం చేత్తో పట్టుకెళ్ళలేదు. ఇవి నేను చేత్తో పట్టుకెళ్ళా చిన్నవి, ఇవి మీరు పార్సల్ వేసేసారు. ఇది వచ్చి ఇక్కడ నేను చెప్పిన ప్రైస్ ఉంటే ఇక్కడ ఏంటి ప్రైస్ షాప్ లో వచ్చి తీసుకోవాల్సిన
మనం బయట పంపించాలంటే మనం ప్యాక్ చేసి పార్సల్లో పంపించాలి. అంటే మీరు ఆ పార్సల్ ఆఫీస్లో పికప్ చేసుకోవాలి. ఆ పార్సల్ ఛార్జ్ మాత్రం హోమ్ డెలివరీ ఉండదు. హోమ్ డెలివరీ పంపించేస్తాం. కొరియర్లో వచ్చి పంపించేటప్పుడు రాయి అంతా వెయిట్ హెవీగా ఉంటుంది. కొరియర్ ఛార్జ్ కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తుంది. బట్ మీకు ఓకే అంటే కొరియర్లో పంపించాలి. అదే మేము అప్పుడు దగ్గరలో ఉన్న వాటికి మీరు వేసినప్పుడు తీసుకున్నాం అట్లా. ఇది తిరగలి కదా, తిరగలి. ఇది డిఫరెంట్గా ఉంది. ఇది లాస్ట్ టైం చూడలేము మనం. ఇది కూడా హెర్బల్. ఇది ఏంటంటే మనము పేస్ట్ చేస్తాం చైనీస్ మిల్ అని. మనం పైన ఈ హోల్లో మనం బీన్స్ వేస్తే, మనం నానబెట్టిన బీన్స్ ఈ హోల్లో వేస్తే మనం ఇలా ట్విస్ట్ చేసి ఇంకా కొంచెం వర్క్ చేయాలి. టేస్ట్ వస్తుంది. ఒక సెపరేట్ ప్లేస్ దీనికి రెడీ చేసి సెట్ చేయాలి. నేను ఇవి చైనీస్ కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. చైనీస్ మిల్ అని రెడీ చేసి వర్కౌట్ చేసి 18,000 వచ్చును. దానికి ఒక స్టాండ్ వచ్చును, ఒక బ్రష్ లాగా ఇక్కడ అతికించి వచ్చును. అదే మూవ్ చేసి ఇక్కడ ఎత్తుకుని వచ్చేస్తుంది. వర్కౌట్ చేయాలి, చేస్తా ఉంటా. ఇంకా ఫైన్ లా ఉంటాయి. మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేసేది. ఇది వచ్చి ఫుడ్ ప్లాటర్, ఫుడ్ సర్వ్ చేసే ప్లాటర్. ఒక రాక్ స్టోన్ లా ఒక క్యావిటీ లాగా ఎత్తి ఇక్కడ సర్వ్ చేసేది. ఇప్పుడు ఒక స్టార్టర్ పెట్టారంటే ఒక స్టార్టర్ సైడ్ డిష్ సర్వ్ చేసేటప్పుడు స్టోన్లో చేసేటప్పుడు డిఫరెంట్ ఉంటుంది. అండ్ దట్టు ఇది మనం ఫుడ్ తర్వాత సోంపు అండ్ ఇవి వేస్తారు కదా లాస్ట్ లో, అవి కూడా పాన్స్ పెట్టుకోవడానికి కూడా మోస్ట్లీ హోటల్ ఫుడ్, హోటల్స్ వాళ్ళు తీస్తారు. ఆర్డర్ బేస్ లేకపోతే ది బేస్ ఇన్ వాష్ బేసిన్స్. హోల్స్ వేయకపోతే బౌల్, హోల్స్ వేస్తే వాష్ బేసిన్. బౌల్ అంటే నీళ్ళు పోసి ఫ్లవర్స్ లాగా. ఇది బాగుంది, లీఫ్ లాగా వస్తుంది. ఆ లీఫ్ పెటల్లో హోల్స్ వేసి ట్యాప్ హోల్స్ వస్తుంది. ఇదే ఆ పెద్ద రోల్ చూపించాను కదా కింద లార్జెస్ట్, దాంట్లో అదర్ 2 కలర్స్. అది లావెండర్ బ్లూ, ఇది బ్లాక్, ఇది మల్టీ రెడ్. దీని మీద అది పెద్దదిగా ఉంది. ఇదే హెవియెస్ట్ వన్, బిగ్గెస్ట్ వన్. ఇది సానికల్ గ్రానైట్ లో సైజ్ పట్టి వస్తుంది. రౌండ్ గా కూడా వస్తుంది. రౌండ్ అమ్మికల్ అది 3,800 వస్తుంది. ఈ అమ్మికల్ అంతా 1 feet అమ్మికల్ 2,750. కొంచెం పెద్దది వచ్చి 3,750. మనం అదే తీసుకున్నాం లాస్ట్ టైం. 3,750. ఇది బ్లాక్ గ్రానైట్ రోల్ 8,500 వస్తుంది. 1 feet. సారీ, ఇది స్క్వేర్ రోల్ 12,500 వస్తుంది. ఇది చాలా హెవీ ఉంటుంది, ఒక 40 kg ఉంటుంది. ఇంటికి బయట ఒక పెడస్టల్ కట్టి అక్కడ కూర్చొని రుబ్బేనంటే సెట్ చేయాలి. దానికి సెపరేట్ ప్లేస్ ఉండాలి. హెవీగా ఉంటుంది. కానీ అలాంటివి మెయింటైన్ చేయడం ఈజీ. దట్టు మనం కుకింగ్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా స్టాండర్డ్ కిచెన్ టాప్ హైట్ లో పెట్టి చూపించాం. అప్పుడే రుబ్బేదానికి కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి చూసి కొనుక్కునే వాళ్ళు కూడా చూసి చక్కగా చూసి పట్టుకెళ్ళచ్చు అన్ని కూడా. వచ్చి ఇప్పుడు బేసిక్గా ఇంటికి కావాల్సింది రెగ్యులర్ యూసేజ్ ఏదంతా అత్యావశ్యం అంటే రిక్వైర్డ్, బేసిక్లీ రిక్వైర్డ్, హోమ్ రిక్వైర్డ్. దీన్ని నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేస్తాను. మేబీ కిచెన్ గ్రైండింగ్ ఐటమ్స్గా ఉండొచ్చు, లేకపోతే తులసి కోటగా ఉండొచ్చు, ఎంట్రన్స్లో పెట్టే ఎలిఫెంట్స్గా ఉండొచ్చు, బాత్రూంలో కాలు రుద్దే రాయిగా ఉండొచ్చు, లే ఒక నేమ్ బోర్డు, గిఫ్ట్ ఆర్టికల్, లే టెంపుల్ రిలేటెడ్ స్టోన్ పిల్లర్స్, ఇలాంటిది స్పెసిఫిక్గా చేస్తాం. ఇదన్నీ మ్యాక్సిమం మొత్తం మన దగ్గర రెడీమేడ్స్గా ఉంది. మీరు పాసిబ్లీ షాప్కి వస్తే చూసి తీసుకునేది బెటర్, 100% బెటర్. ఎందుకంటే మనం పార్సల్ వచ్చిన తర్వాత అది చూసేటట్టు ఒకలా ఉంటుంది, ఇక్కడ వచ్చి చూసి తీసుకునేది ఒకటి. ఇక్కడ రావలేదంటే, ఇక్కడ వచ్చేది పాసిబుల్ లేదంటే నాకు మెసేజ్ చేసి నేను ఫోటో వీడియో అంతా మెజర్మెంట్తో పంపించి మీరు పేమెంట్ చేస్తే నేను పక్కాగా ప్యాక్ చేసి పార్సల్లో పంపిస్తాను. పార్సల్ బుక్ చేసి మీ ఎక్కడ ఊరో అన్ని ఊర్లో నవతా పార్సల్ ఉంటుంది, ఆ పార్సల్ ఆఫీస్లోపై మీరు కలెక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇది కరెక్ట్గా ఫాలోఅప్ చేసి ప్యాకింగ్, ఆ డ్యూరబిలిటీ, ఆ క్వాలిటీ అంతా స్టాండర్డ్గా మనం మెయింటైన్ చేస్తాం. ఇది ఇలాగంతా వేరే ఏదో ఫోటో మోడల్ ఏదో కావాలని పంపిస్తే కూడా చేసి ఇచ్చేస్తాం. అవును, అదే దీంట్లో మీ ఫీడ్బ్యాక్స్ దీన్ని బేస్ చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ చేస్తాం. మీరు మన దగ్గర తీసుకున్నారు, ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్స్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసి మన నెక్స్ట్ తయారు చేసే పీస్లో దాన్ని కరెక్ట్ చేసి ఇచ్చేస్తాం. దీనే ఫాలో చేస్తూ ఉంటాం. మీకు ఏదైనా కావాలంటే ఆ వాట్సాప్ నెంబర్లో మీకు ఫోటో పంపించి దాన్ని ఫాలోఅప్ చేసి మీకు ఇచ్చేస్తాం.
అంతే. థ్యాంక్ యూ. స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా సింగిల్ ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే వీళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారనమాట విత్ ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి ఎలా ఉంటుందని చెప్పి. ఇక్కడ నాకు వాయిస్ కట్ అయిందనమాట, అందువల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈయన ఉన్నారు కదా రెడ్ కలర్ షర్ట్, మీరు స్టోర్ విజిట్ చేస్తే ఆయన అటెండ్ చేస్తారనమాట. ఆయనే సూపర్వైజర్ మేనేజర్ అక్కడ. అండ్ మీరు కొరియర్ ఆన్లైన్ ఇన్ కేస్ ఆర్డర్ చేస్తే కనుక మీకు దగ్గరలో ఉన్న కొరియర్ సర్వీస్కి వస్తుంది, మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. హోమ్ డెలివరీ అనేది ఉండదు, ఎందుకంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి వస్తువులు, మీకు హోమ్ డెలివరీ అనేది ఉండదు. నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ అలాగే నేను దగ్గరలోని కొరియర్ సర్వీస్కి వెళ్ళి పిక్ చేసుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంటాయి అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నేను ఇన్నిసార్లు వీడియోలో చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి. అండ్ నేను కూడా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా, అవి ఏంటనేది కమింగ్ బ్లాగ్లో చూపిస్తాను. నేను చాలా ఇంట్రెస్టింగ్ అయినవి తీసుకున్నాను అనమాట, 2-3 ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అవి ఏంటనేది చూపిస్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ డీటెయిల్స్ ఇస్తా, చెక్అవుట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.